ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా ప్రియదేని బిడ్డలారా? ఈ కేవీఆర్ క్రైస్ట్ టెంపుల్ ద్వారా ప్రతిరోజు ఆత్మీయులైన దైవ సేవకులకు వాక్యములు, పాటలు అప్లోడ్ చేస్తూ మీ ఆత్మీయ జీవితాలు ఇంకా బలపడాలని నేను కోరుకుంటున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైనది. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు సిలువలో ప్రాణం పెట్టిన రోజు. అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇవాళ ప్రత్యేకమైన రోజని కాదు, ప్రతిరోజు ఏ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టలేదు. యేసుక్రీస్తు వారు మాత్రం మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం యొక్క విలువను మనం గుర్తు ఉంచుకొని ఎన్నడూ తప్పు చేయకుండా, పాపం చేయకుండా యేసే కొరకు బ్రతికితే పరలోక రాజ్యంలో ఆయనతో కూర్చొని స్తుతిస్తూ కీర్తించే భాగ్యం మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమెన్. ఒక చిన్న పాట పాడతాను, ఆలకించండి. కల్వరిలో నా కోసం నీ రక్తము చిందించినావు, పరిశుద్ధునిగా నన్ను మార్చినావు. నీ రక్తము నా పాపములను కడిగెను. యేసయ్యా, నీ రక్తము ఎంతో అమూల్యమైనది. యేసయ్యా, నీ కృప నాకు చాలునయా. నన్ను పరిశుద్ధపరచుము, నీ కుమారునిగా స్వీకరించుము. నీ కుమారునిగా నన్ను స్వీకరించుము. యేసయ్య నిన్ను నన్ను తన కుమారునిగా, కుమార్తెగా హృదయానికి హత్తుకోవాలనుకున్నాడు. మనలో ఏ దోషము, ఏ పాపము లేకుండా మన హృదయాన్ని ప్రభుకు అప్పగించినట్లయితే దేవుడు తప్పకుండా పాపాన్ని చేయనీయకుండా, ఎటువంటి చెడు క్రియలతో కాకుండా మంచి క్రియలు కలిగి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఎలాగైతే పరిశుద్ధుడిగా, నీతిమంతుగా బ్రతికాడో మనము కూడా ఆ విధంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. మీకు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపా, సత్య సంపూర్ణుడా, ఈ దినమున ప్రభువా తండ్రి, నీ వాక్యం మాట్లాలకించిన ప్రతి వారిని దీవించండి. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి వారికి కూడా కృప చూపించి సహాయం తెచ్చామని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.